మంచు కుటుంబ కథా చిత్రంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాడులు ప్రతి దాడులతో యాక్షన్ సీన్లను చూపించారు మంచు కుటుంబ సభ్యులు. పిఎస్ లో కంప్లైంట్లు కూడా చేసుకున్నారు. ఇప్పుడు తన నివాసం నుంచి మనోజ్ను వెళ్లగొట్టాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు కంప్లైంట్ చేయడం ఆసక్తిగా మారింది. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్. జల్పల్లి నివాసాన్ని ఖాళీ చేయించాలి. జిల్లా మెజిస్ట్రేట్కు మోహన్ బాబు ఫిర్యాదు. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జల్పల్లిలోని తన నివాసంలో ఉన్న అందరినీ ఖాళీ చేయించాలి అంటూ జిల్లా మెజిస్ట్రేట్కు నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసివ్వాలని కోరారు. ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ మోహన్ బాబు ఆస్తుల నివేదికను తీసుకున్నారు. జల్పల్లి ఇంట్లో ఉంటున్న మనోజ్కు జిల్లా కలెక్టర్ నోటీసులు అందించారు. కలెక్టర్ నోటీసులకు మంచు మనోజ్ వివరణిచ్చారు. రంగారెడ్డి కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ను మనోజ్ కలిశారు. తమ కుటుంబంలో ఎలాంటి ఆస్తి తగాదాలేమీ లేవన్నారు. విద్యార్థులు, బంధువులు, కుటుంబం కోసమే తన పోరాటమని మనోజ్ స్పష్టం చేశారు. తన సోదరుడు మంచు విష్ణు నాటకాలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. నేను ఏదైనా రూపాయి తీసుకున్నాను వాళ్ళ దగ్గర, అండ్ ఈవెన్ క్యాంపస్ కానీ ఏది కానీ బిల్డ్ చేసేదానికి దర్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దేర్. ఇట్స్ నాట్ అక్క కాంట్రిబ్యూషన్ ఉంది, అన్న కాంట్రిబ్యూషన్ ఉంది, నా కాంట్రిబ్యూషన్ ఉంది, మా బంధువుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఈ సమస్య నా నాన్నగారిని ఎప్పుడు వ్యతిరేకరించడండి. ఎందుకంటే ఇది కేవలం మా నాన్నగారిని ముందు తోసి అది వెనకాల నుంచి ఆడే నాటకం. ఎందుకంటే నేను అడుగుతున్నా, డైరెక్ట్గా రండి మాట్లాడండి. ఎంతకంటే ఎంత చెప్తారన్నా మాట్లాడని. ఇదిలా ఉంటే తన సోదరుడు విష్ణును ఉద్దేశించి మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కూర్చుని మాట్లాడుకుందాం, ఏమంటావ్ అంటూ ఎక్స్ వేదికగా మంచు విష్ణుకు ఛాలెంజ్ విసిరాడు. కలిసి కూర్చుని మాట్లాడుకుందామంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్లను పక్కన పెట్టి చర్చించుకుందామన్నారు. తాను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నట్టు పేర్కొన్నాడు. నచ్చిన వాళ్లను తీసుకురావచ్చు, డిబేట్ పెట్టుకుందామంటూ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంచు ఫ్యామిలీ వివాదం జల్పల్లి నివాసంలోనే మొదలైంది. జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద మంచు మనోజ్, మోహన్ బాబు అనుచరులు దాడులకు పాల్పడ్డారు. దాడికి సంబంధించి మంచు మనోజ్, మంచు విష్ణు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే జల్పల్లి ఇంటిని విడిచి వెళ్లనని మనోజ్ తెగేసి చెప్పాడు. అప్పట్నుంచి మంచు మనోజ్ జల్పల్లిలోనే ఉంటున్నాడు. ఇప్పుడు మంచు మనోజ్ను ఇంటి నుంచి ఖాళీ చేయించాలి అని మెజిస్ట్రేట్ను మోహన్ బాబు ఆశ్రయించడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది.